ప్రశ్న: మధు మార్కెట్లో 5 కిలోల బంగాళదుంపలు కొన్నాడు. 2 కిలోల ధర 36 రూపాయలైతే మధు ఎంత సొమ్ము చెల్లించాలి? ఇది మనకివ్వబడిన ప్రశ్న. దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ఈ ప్రశ్నలో 2 కేజీల బంగాళదుంపల ధర 36 రూపాయలు అని ఇచ్చారు. అయితే 5 కేజీల బంగాళదుంపలు ఎంతకి కొన్నాడు అని అడిగాడు. ఆ ధరని మనం X అని అనుకుందాం. అంటే బంగాళదుంపల బరువుల నిష్పత్తి, వాటి ధరల నిష్పత్తిని రాసుకున్నట్లయితే 2:5 అన్నది బంగాళదుంపల బరువుల నిష్పత్తి. ఈజ్ యాజ్ లేదా ఈక్వల్ టు వాటి ధరల నిష్పత్తి ఏమవుతుంది? 2 కిలోల ధర 36 ఇస్టు 5 కిలోల ధరని X అనుకున్నాం కదా, X రాద్దాం. మనకి A:B ఈజ్ యాజ్ C:D అని ఇచ్చినప్పుడు అంత్యముల లబ్ధము మరియు మధ్యముల లబ్ధము సమానం అని తెలుసు కదా, దాన్ని ఇక్కడ ఉపయోగిద్దాం. అంత్యాలు 2 మరియు X కనుక 2 × X 2X వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము 5 × 36. 2X ఈజ్ ఈక్వల్ టు 5 × 36 వచ్చింది. ఇరువైపులా 2చే భాగిద్దాం. భాగిస్తే 2x/2 ఈజ్ ఈక్వల్ టు 5 × 36/2 వచ్చింది. ఈ 2 క్యాన్సిల్ అయ్యి X వస్తుంది. అలాగే ఈ 2 తోటి 36ని గనక డివైడ్ చేసినట్లయితే 18 వస్తుంది. కనుక X ఈజ్ ఈక్వల్ టు 5 × 18 ఈజ్ ఈక్వల్ టు 90 రూపీస్. అంటే 5 కేజీల బంగాళదుంపల ధర 90 రూపాయలు అని వచ్చింది. ఇప్పుడు ఇంకొక ప్రశ్నను చేద్దాము. ప్రశ్న: ఒక విపత్తు సహాయక బృందంలో ఇంజనీర్లు మరియు డాక్టర్లు 2:5 నిష్పత్తిలో ఉన్నారు. అయితే మొదటిది 18 మంది ఇంజనీర్ల బృందంలో డాక్టర్ల సంఖ్య ఎంత? రెండవది 65 మంది డాక్టర్లు ఉన్న బృందంలో ఇంజనీర్ల సంఖ్య ఎంత? దీన్ని ఇప్పుడు సాధిద్దాం. ఈ ప్రశ్నలో ఇంజనీర్లు ఇస్టు డాక్టర్లు అంటే E:D యొక్క నిష్పత్తి 2:5 అని ఇచ్చారు. దీన్ని మనం 2x:5x కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మొదటిది చేద్దాం. మొదటి దానిలో 18 మంది ఇంజనీర్లు ఉన్న బృందంలో ఎంతమంది డాక్టర్లు ఉంటారు అని అడిగాడు. ఇంజనీర్లు ఈక్వల్ టు 18 మంది అంటే E ఈజ్ ఈక్వల్ టు 18 అని రాస్తున్నాను. ఇది 2xకి సమానం కనుక 2x ఈజ్ ఈక్వల్ టు 18 అని రాస్తున్నాను. అయితే 2తో ఇరువైపులా భాగించినట్లయితే 2 రెండు వైపులా క్యాన్సిల్ అయిపోతుంది కనుక మనకి X మిగులుతుంది. అలాగే ఇక్కడ 18/2 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది. అంటే X ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చింది. డాక్టర్లు ఎంతమంది ఉంటారు? డాక్టర్లు D ఈజ్ ఈక్వల్ టు 5x కదా, కాబట్టి 5 × X విలువ 9ని ప్రతిక్షేపిస్తే 5 × 9 ఈక్వల్ టు 45 మంది డాక్టర్లు ఉంటారు. అంటే 18 మంది ఇంజనీర్లకి 45 మంది డాక్టర్లు ఉంటారన్నమాట. ఇప్పుడు రెండో దాన్ని చూద్దాం. రెండో దానిలో డాక్టర్ల విలువ ఇచ్చారు, అలాగే ఇంజనీర్ల సంఖ్య అడిగారు. ఇప్పుడు డాక్టర్లు D ఈజ్ ఈక్వల్ టు 65 మంది అని రాసుకుందాం. 65 మంది ఈజ్ ఈక్వల్ టు 5x కదా డాక్టర్ల నిష్పత్తి, కాబట్టి 5x ఈజ్ ఈక్వల్ టు 65 అని రాస్తున్నాను.
5చే ఇరువైపులా భాగిస్తే పైన కింద 5 కొట్టేగా x మిగులుతుంది. అలాగే 13 5s 65 కనుక 5 1s 5 13s వస్తుంది. అంటే x = 13 వచ్చింది. ఇప్పుడు ఇంజనీర్ల సంఖ్యని కనుక్కుందాం. ఇంజనీర్లు 2x మంది ఉంటారు. x విలువ 13 కనుక 2 × x అంటే 2 × 13 = 26 వచ్చింది. అంటే 65 మంది డాక్టర్లు ఉన్న సహాయక బృందంలో 26 మంది ఇంజనీర్లు ఉంటారన్నమాట. వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం.